guys, welcome to my channel. హలో గైస్, ఈ ట్యాంక్ ఇప్పుడు తీసేసి రేపు కొత్త ట్యాంక్ అంటే లైక్ కొత్త ఎక్వాస్కేపింగ్ సెట్ చేస్తాను. చాలా లైన్ వీడియో చేసి సో ప్రస్తుతానికి అయితే వాటర్ రిమూవ్ చేసేస్తున్నాను. రివర్స్ స్టైల్ ఎక్వాస్కేపింగ్ చేస్తా ఈసారి. ఓకే, స్టే ట్యూన్డ్. సో గైస్, ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది. 1 year పైన పెట్టాము అక్వేరియం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్త స్కేప్ చేస్తున్నా. ట్యాంక్స్ వచ్చేసి 5 feet by 1.5 feet by 2 feet హైట్, అంటే 5 feet లెంత్, 1.5 feet డెప్త్ అండ్ 2 feet వచ్చేసి హైట్. సో రివర్స్ స్ట్రీమ్ టైప్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఈ కార్నర్లో అంతా ప్లాంట్స్ ఉంది, ఇటు సైడ్ అంతా ఓన్లీ సబ్స్ట్రేట్ శాండ్ ఒకటే ఉండేటట్టు. నా దగ్గర ఒక చిన్న డ్రిఫ్ట్ వుడ్ పీసెస్ అవి ఉన్నాయి, అవి చూసి యాడ్ చేయాల్సి వస్తుంది. జావా ఫన్స్, కొన్ని అమెజాన్ స్టాట్స్ అవి ఉన్నాయి. ప్రస్తుతం నా దగ్గర సాయిల్ అయితే ఓల్డ్ సాయిల్ ఉంది, అక్వేరియం సాయిల్. లైట్గా నేను ఏం చేస్తానంటే నా ఫేవరెట్ ఫిష్ అక్వేరియం ఛానల్ ఉంది అంటే ఫిష్ ట్యాంక్ అండి, యూకే, లండన్. సో తను ఏం చేస్తాడంటే కాంపోస్ట్ శాండ్ అవి వేస్ట్ చేస్తాడు. నేను అలాగే ట్రై చేస్తాను. ఆల్రెడీ కాంపోస్ట్ సాయిల్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ సాయిల్ నేను కింద వేసుకుంటాను. కింద ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ వరకు నేను ఈ సాయిల్ వేసేసి దాని మీద నా ఓల్డ్ అక్వా సాయిల్ ఉంది, అక్వేరియం సాయిల్ దాని మీద పెట్టి దాని మీద మామూలు శాండ్ సబ్స్ట్రేట్ ఉంది, బ్లాక్ శాండ్ ఉంది, బ్లాక్ శాండ్ దాని మీద వేసేస్తాను. వేసేసి అవి బార్డర్స్ కింద నేను లావా రాక్, సో లావా రాక్ పెట్టేసేసి అవి బయటకు రాకుండా లావా రాక్లో పెట్టేస్తాను. వన్స్ పెట్టేసిన తర్వాత ఫర్దర్గా ప్లాంట్ చేసుకుని తర్వాత నేను శాండ్ అంతా అటు ఇటు కార్నర్స్లో వేసుకుంటాను శాండ్. సో దట్ ఈస్ మై ఐడియా. సో లెట్ us స్టార్ట్ ద స్కేప్. ఏదైతే ప్రిపేర్ చేసుకున్న రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ ఉంది కదా, ఇది నేను ముందు వేసుకుంటాను. సో కంప్లీట్గా సాయిల్ ఇప్పుడు నేను ఇంకా వేసుకుంటాను. దాని మీద నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న అక్వేరియం సాయిల్ ఏది ఉందో ఆ సాయిల్ నేను ఇప్పుడు వాడతాను. సో దీస్ ఆర్ ద సాయిల్ బ్యాగ్స్, అక్వేరియం సాయిల్ బ్యాగ్స్. అంటే కొత్తగా ఏం యాడ్ చేయట్లేదు. మన కాంపోస్ట్ సాయిల్తో పాటు నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఓల్డ్ అక్వేరియం సాయిల్ బ్యాగ్స్ నుంచి తీసేసి ఇట్లా పెట్టేస్తున్నాం. సో నేను ఎక్స్పెరిమెంటల్గానే చేస్తున్నా. ఓల్డ్ సబ్స్ట్రేట్తో పాటు కింద కాంపోస్ట్ వేసాను కాబట్టి మనకి న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి, సో ప్రాబ్లం. సో దీని మీద నేను ఏం చేస్తాను అంటే తర్వాత స్లో రిలీజింగ్ ఫ్రూట్ బూస్టర్స్ నా దగ్గర ఉన్నాయి, అవి యాడ్ చేస్తాయి అక్వేరియం సాయిల్ యాడ్ చేసి దీన్ని శాండ్తో కేప్ చేస్తాను. కేప్ ఇన్ ద సెన్స్ దీంతో శాండ్ దీని మీద ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, అక్వేరియం స్లో రిలీజింగ్ ఫ్రూట్ బూస్టర్స్, అవి వేసేసి దీనిపైన మళ్ళీ శాండ్ వేస్తాను. సో ఇక్కడ ఈ ఏరియా అంతా నేను సాయిల్ వేస్తున్నాను ఆల్రెడీ. సో అక్వేరియం సాయిల్ మీద నా దగ్గర స్లో రిలీజింగ్ బూస్టర్స్ ఉన్నాయి, రూట్ బూస్టర్స్, ఇవి యాడ్ చేస్తాను. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేసుకున్నాను అంటే ఈ శాండ్ తీసుకొచ్చాను, బ్లాక్ శాండ్.
సో ఈ బ్లాక్ శాండ్ దాని మీద నేను మళ్ళీ కేప్ చేస్తాను, సో దట్ ఏదైతే న్యూట్రియన్స్ మనం వేస్తామో అవి లాక్ అయిపోతాయి, బయటికి రావు. ఓకే, సో నాకు ఎందుకో కొంచెం హైట్ తక్కువ అనిపిస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఆక్వా సాయిల్, లావా రాక్, శాండ్ మిక్స్ అయిపోయిన సబ్స్ట్రేట్ ఉంది. సో ఆ సబ్స్ట్రేట్ కూడా నేను యాడ్ చేస్తాను కొంచెం. సో నెక్స్ట్ వచ్చేసి శాండ్ సబ్స్ట్రేట్. ఇందాక చెప్పాను కదా బ్లాక్ గ్రావెల్ శాండ్. నేను లావా రాక్ వాడతాను బౌండరీస్కి. అలాగే నా దగ్గర ఓల్డ్ డ్రాగన్ స్టోన్ అవి ఉన్నాయి, అది కూడా వాడదాం, ట్రై చేద్దాం. సో దట్ ఈ సాయిల్ అనేది ఇటు అటు మిక్స్ కాకుండా బౌండరీలో ఒకటి అంటే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇందాక ఆల్రెడీ వాడిన శాండ్ ఉంది కదా, ఆ శాండ్ని ఇక్కడ బౌండరీ కింద వేస్తాను. సో మనకేమవుతుందంటే ఏదైతే ఈ కొత్త సాయిల్ ఉందో, బ్లాక్ సాయిల్, అక్వేరియం సాయిల్ కింద కాంపోస్ట్ ఉందో, ఇది దీంట్లో మిక్స్ అవ్వకుండా ఇలా వాడుకోవచ్చు ఇక్కడ. సో ప్రస్తుతానికి శాండ్ అంతా సబ్స్ట్రేట్ అంతా ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శాండ్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడున్న ప్లాంట్స్ అన్ని మ్యాక్సిమం అమెజోనియా సార్ట్స్, హైగ్రోఫిలా ఉన్నాయి, డిఫార్మసీ, అవి కొన్ని రొటాలా స్పీసీస్ కొన్ని పాతవి ఉన్నాయి. ఆ ప్లాంట్స్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకోటి మన గ్రాస్ ప్లాంట్స్ ఉన్నాయి, గ్రాస్ సాజిటేరియా ఒకటి, ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని ప్లాంట్స్ ఇప్పుడు ప్లాంట్ చేసేస్తాను. ఫస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ స్లోగా యాడ్ చేస్తాను. ఓకే, సో ప్లాంట్స్ అన్ని రెడీ ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి. ప్లాంట్స్ మెయిన్లీ వచ్చేసి లో మెయింటెనెన్స్, నో CO2 రిక్వైర్డ్, మీడియం లైట్, అమెజాన్ స్వాట్స్, హైగ్రోఫిలా డిఫార్మసీ ఉన్నాయి. హైగ్రోఫిలా డిఫార్మసీతో పాటు మనం ఏం చేస్తామంటే కొన్ని వాల్సినేరియా తీసుకొచ్చాం, లాంగ్ వాల్సినేరియా, డ్రాఫ్ట్ సాజిటేరియా హెయిర్ గ్రాస్ కూడా ఉంది, డ్రాఫ్ట్ సాజిటేరియా గ్రాస్ ఉంది, దాంతోపాటు వాల్సినేరియా ట్విస్ట్ లైట్గా ఇలా తిరుగుతాయి, ఇవి కూడా పెద్ద గ్రో అవుతాయి. ఈ ప్లాంట్స్ కూడా మనం తెచ్చాం. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేస్తాను. ఫోర్గ్రౌండ్లో క్రిప్టోకాన్ వెండిటీ బ్రౌన్, క్రిప్టోకాన్ గ్రీన్ ఉంది, మిడ్ గ్రౌండ్ ప్లాంట్స్. సో అవి వాడతాను. అవి యాక్చువల్లీ సింధూర్ కప్స్ ఉన్నాయి, శ్రీపద్మ కప్స్ ఉన్నాయి. సో అవి వాడేస్తాను. ఫస్ట్ ఈ పెద్ద పెద్ద టాల్ ప్లాంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్లేస్ చేసేస్తాను. వన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఈ వాల్సినేరియా కూడా ప్లేస్ చేస్తా. తర్వాత ఈ హైగ్రోఫిలా ప్లేస్ చేసి మెల్లగా తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మిగతా ప్లాంట్స్ మనం పెట్టుకోవచ్చు.
సో గైస్ ఇప్పుడు దాకా కార్నర్లో అమెజాన్ ఫ్యాట్స్ వాల్సినేరియా వేస్తాను. ప్రస్తుతానికి డ్రాఫ్ట్ సాజిటేరియా గ్రాస్ వేస్తున్నాను. సో ఇవి కూడా యాక్చువల్లీ కార్పెటింగే, బట్ కొంచెం స్లోగా కార్పెట్ అవుతాయి. కార్పెటింగ్ ఇవి. దాని తర్వాత వాల్సినేరియా ట్విస్ట్ ఉంది, అది బ్యాక్ సైడ్ వేస్తుంది. కొంచెం చిన్న ప్లాంట్స్ అవి, తర్వాత కొంచెం పెద్దగా గ్రో అవుతాయి. వాల్సినేరియా ట్విస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే వాల్సినేరియా ఇలా స్ట్రైట్గా పెరుగుతుంది, ఇలాగా స్ట్రైట్గా. వాల్సినేరియా ట్విస్ట్ వచ్చేసి ఇట్లా కర్లీగా ఉంటాయి. ప్లాంట్ లీవ్స్ ఇలా కర్లీ అవుతాయి. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న సాజిటేరియా అయితే కంప్లీట్ చేసేస్తాను ఫస్ట్. నేను చెప్పాను, సో ప్లాంట్స్ వెళ్ళిపోయి కూర్చొని దాంట్లో లాక్ అయిపోతాయి. ఇప్పుడే వాటర్ కూడా స్ప్రే చేశాను. ప్లాంట్ చేసినప్పుడు ఎప్పుడు వాటర్ స్ప్రే చేస్తాను. సో వన్స్ ఫస్ట్ డ్రాఫ్ట్ సాజిటేరియా తీసుకుంటాను, తర్వాత వాల్సినేరియా ట్విస్ట్, మోస్ట్ ప్రాబ్లీ సో నేను ఏం చేశాను అంటే వాల్సినేరియా ట్విస్ట్ బ్యాక్గ్రౌండ్ పెట్టా. దానికన్నా కొంచెం ముందు అమెజాన్ ఫ్యాట్స్ పెట్టా ఈ కార్నర్లో. సో ఇక్కడ నా ఐడియా ఏంటంటే డ్రిఫ్ట్ వుడ్ ఒకటి తీసుకొచ్చాను. డ్రిఫ్ట్ వుడ్ ఆల్రెడీ నా దగ్గర జావా ఫన్స్ చాలా ఉన్నాయి. ఆ డ్రిఫ్ట్ వుడ్ జావా ఫన్స్ కంటించి రివర్స్ స్ట్రీమ్లో డ్రిఫ్ట్ వుడ్ కొట్టుకుపోయి వచ్చి ఇలా పడిపోయినట్టు పెట్టి చుట్టూ పెబల్స్ వేసి వదిలేస్తే మీకు ఒక రివర్స్ స్ట్రీమ్ ఫీల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అదే చేయాలి. సో కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే ఈ మెయిన్ ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ ఫస్ట్ ప్లేస్ చేసేయాలి. చేసిందంటే ఫస్ట్ వాల్సినేరియా బ్యాక్గ్రౌండ్లో, నెక్స్ట్ వాల్సినేరియా ట్విస్ట్ కార్నర్లో, దానికన్నా కొంచెం ముందు అమెజాన్ ఫ్యాట్స్. అవి కొంచెం హెవీ గ్రో కాబట్టి కొంచెం పెద్ద గ్రో అయితే కాబట్టి అవి వెనకాల పెట్టాను. దానికి ముందు హైగ్రోఫిలా డిఫార్మ్సీ. హైగ్రోఫిలా కన్నా ముందు ఎగ్జాక్ట్లీ ఈ రివర్స్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే దగ్గర ఈ ముందంతా గ్రాస్ టైప్ ప్లాంట్స్ అంటే డ్రాఫ్ట్ సాజిటేరియా గ్రాస్. అది కార్పెటింగ్ టైపే. ఇన్ కేస్ ఫ్యూచర్లో కార్పెటింగ్ అయితే చాలా అందంగా బాగుంటుంది, నిండుగా నిండిపోయి. సో అది నా ఐడియా. ఇదంతా గ్రాస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా డ్రిఫ్ట్ వుడ్ బయటకు వస్తుంది. ప్రస్తుతానికి ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను క్రిప్టోకాన్ ప్లాంట్స్ ప్రిపేర్ చేయాలి. జెల్ నుంచి తీసి క్లీన్ చేయాలి. వన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అవి కూడా ప్లాంట్ చేసేస్తాను. అవి ప్లాంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే దీంట్లో కొన్ని ఫస్ట్ వాటర్ నింపేయాలి. ఎందుకంటే ప్లాంట్స్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి డ్రై అయిపోతుంది. వాటర్ నింపి తర్వాత డ్రిఫ్ట్ వుడ్కి నేను జావా ఫన్స్ ఎలా కట్టాలి, ఎలా స్టిక్తో అంటించాలి, అలాగే నా దగ్గర కొన్ని అన్యూబియస్ అవి కూడా ఉన్నాయి. డ్రాగన్ క్లా, అన్యూబియస్ బకెట్, అవన్నీ కూడా నేను ఆ డ్రిఫ్ట్ వుడ్కి పెట్టేసి ఇక్కడ వదిలేస్తాను. సో గైస్ ఇవి మన మిడ్ గ్రౌండ్ ప్లాంట్స్ వచ్చి క్రిప్టోకాన్ వెనిటీ ట్రాపికా, క్రిప్టోకాన్ వెనిటీ లాంగ్. ఇవి రెండు కొంచెం మిడ్ గ్రౌండ్ ప్లాంట్స్ లైక్ 20 సెంటీమీటర్ వరకు పెరుగుతాయి. సో ఫస్ట్ ఇవి జెల్ టైప్ ఉంటుంది. జెల్ అంటే మీకు ఇలా జెల్లో ప్యాక్ చేసేసి వీటిని గ్రో చేస్తారు ల్యాబ్స్లో. చాలా ఈజీ. ఆల్రెడీ చాలాసార్లు మీకు ఎలా చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకుని జెల్ ఎలా సపరేట్ చేసుకోవాలి చూపించాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఈ జెల్ కదా,
జెల్లో ఇవి గ్రో అవుతాయి. జస్ట్ ఇలా రూట్స్ స్ప్లిట్ చేసేసుకోవాలి. వన్స్ రూట్ స్ప్లిట్ చేశాక ఇండివిజువల్ ప్లాంట్స్ వస్తాయి. ఇండివిజువల్ ప్లాంట్స్ కంటే లైక్ మోర్ దెన్ నాకు తెలిసి 15 దాకా ఉంటాయి ప్లాంట్స్. వీటిని లైట్ లూక్ వామ్ వాటర్లో జస్ట్ తడిపితే జెల్ వదిలేస్తుంది. సో స్ప్లిట్ చేసేసుకొని ఇలాగా చూడండి. ఈ బంచ్లో నాకు ఆల్రెడీ ఈ చిన్న స్ప్లిట్లోనే నాకు 3 ప్లాంట్స్ వచ్చినాయి. ఇలా స్ప్లిట్ చేసుకొని లూక్ వామ్ వాటర్లో జస్ట్ షేక్ చేయాలి. ఇలా చేతితో ఎలా అంటే ఈ జెల్ అంతా పోతుంది. వన్స్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని కంప్లీట్గా మనం ప్లాంట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను మాన్యువల్గా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తాను, వీడియోలో చూపించను. ఓకే, సో గైస్ ఆల్రెడీ ప్లాంట్స్ ప్రిపేర్ చేస్తాను. దిస్ ఈజ్ సింగిల్ కప్. సో సింగిల్ కప్లో మీకు ఎన్ని ప్లాంట్స్ వస్తాయి. మీరు ఎక్కడెక్కడ ప్లాంట్స్, ఇది మిడ్ గ్రౌండ్ ప్లాంట్ కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకోండి. సో ఇది 15 to 20 సెంటీమీటర్ హైట్ పెరుగుతుంది. ఫోర్ గ్రౌండ్ వేసుకోకండి. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లాంట్స్ ఇన్ 1 cup. నో ఐఎమ్ గోయింగ్ టు ప్లాంట్. సో గైస్ ఆల్రెడీ ప్లాంట్స్ సెట్ చేసేసాను. ఇప్పుడు క్రిప్టోకాన్ వెండిటీ బ్రౌన్ గ్రీన్ ఉంది. అవి కొంచెం మిడ్ గ్రౌండ్ ప్లాంట్స్ అవి పెట్టేస్తాను. సో గైస్ మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్ ప్లే చేస్తాము. ఓన్లీ ఎకినోడోరస్ ప్లాంట్ ఒక్కటి పెట్టాలి. ఈ బంచ్ ఉంది. ఈ బంచ్ నేను ఏం చేస్తాను అంటే అక్కడ ఎక్కడైతే ప్లేస్ వదిలామో ఈ ఏరియాలో నేను ఈ బంచ్ ఇండివిజువల్ ప్లాంట్స్ తీసేసి అక్కడ సెట్ చేస్తాను. సో దీంతో ప్లాంటింగ్ అయిపోద్ది స్లోగా. మనం ఇది యాక్చువల్లీ అంతా పాత వాటరే, ఆరో వాటర్. ఫర్దర్గా నేను కొన్ని ఆరో వాటర్ యాడ్ చేస్తాను వన్స్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఈ ప్లాంట్ ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీ రిమూవింగ్. స్పంజ్లో గ్రో అవుతాయి. ఇలా గ్రో అయినాయి సపరేట్గా చేసుకుంటే. సో 7 ప్లాంట్స్ వచ్చినాయి. వన్స్ ఇలా వచ్చిన తర్వాత నేను స్లోగా ఇలాగా రిమూవ్ చేసుకుని ఎక్సెస్ రూట్స్ కట్ చేసేసుకోండి ఎప్పుడైనా ప్లాంట్ చేసేటప్పుడు. సో ఈ రూట్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం సాయిల్లో దింపినప్పుడు ఈ రూట్స్ పైకి ఇలా ఉండిపోతాయి. సో సాయిల్లో సరిగ్గా ప్లేస్ అవ్వదు. ఈ రైజోమ్ నుంచి చిన్న రూట్స్ ఇక్కడ కొంచెం రూట్స్ ఉన్నట్టు కట్ చేసి సాయిల్లో ప్లేస్ చేసేస్తే మీకు ఈ రూట్స్ ప్లస్ ఈ రైజోమ్ నుంచి కొత్త రూట్స్ వచ్చి మీ ఏదైతే ప్లాంట్ చేస్తున్నారో ఆ సాయిల్లో బలంగా నాటుకుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ జాగ్రత్త. వన్స్ ఒక్కొక్కసారి రైజోమ్ కట్ అయిపోతుంది, అప్పుడు విల్ లూజ్ ద ప్లాంట్. రైజోమ్ కట్ అవ్వకుండా ఎప్పుడైనా ఈ ఏదైతే ఈ దుంపలాగా ఉంటుంది కదా వీటిని కట్ చేయకూడదు ఎప్పుడు. సో అయిపోయింది, ఇదంతా కంప్లీట్లీ వేస్ట్. సో ఇలా చేసుకోండి. సో ప్లాంటింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ వాటర్ ఒకటి నింపుకోవాలి. ప్రస్తుతానికైతే వాటర్ ప్లాంట్స్ అన్నీ అయిపోయినాయి. ప్లాంట్స్ లిస్ట్ అంతా నేను వీడియోలో పెడతాను. ఇప్పుడు ప్లాంట్స్ అవి ప్లేస్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ వాటర్ ఫిల్లింగ్ ఉంది. వాటర్ ఫిల్లింగ్కి నేను టైం లాప్స్ పెట్టేస్తాను. ఓకే, సో గైస్ ఎక్స్పెరిమెంట్ సెట్ అయింది. గుడ్ క్వాలిటీ. టైం 10:30. ఇది మన డ్రిఫ్ట్ వుడ్.